ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా భారత్ లాంటి దేశాల్లో అధికమవుతోంది. అవగాహన లేమి, బయటకు చెప్పేందుకు ఇబ్బంది పడడం వల్ల పరిస్థితి చేయి దాటిపోతోంది. తొలి దశలోనే ఈ వ్యాధిని గుర్తిస్తే నివారణ సులభమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంత మహిళల్లో రొమ్ము క్యాన్సర్ను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. మహిళలను ఎక్కువగా ఇబ్బందులకు గురిచేసి ఆయుష్ను తగ్గించే వ్యాధుల్లో రొమ్ము క్యాన్సర్ ఒకటి. వయస్సు మీరిన తర్వాత మొదటి బిడ్డను ప్రసవించడం, సంతానం లేకపోవడం, తల్లిపాలు ఇవ్వకపోవడం తదితర కారణాలు రొమ్ము క్యాన్సర్కు దారితీస్తున్నాయి. వంశ పారంపర్యంగా 5% వరకు ఈ వ్యాధి సోకుతోంది. తొలుత రొమ్ము కణాల్లో మొదలయ్యే లక్షణాలు పాలు ప్రవహించే నాళాల పొడవునా ఉండే కణాలకు పాకి గడ్డలా ఏర్పడుతుంది. రొమ్ము క్యాన్సర్ లక్షణాలను సులభంగా గుర్తించవచ్చు. అవయవం పరిణామంలో మార్పు రావడం, వాపు, మొద్దుబారడం, కందిపోవడం, చనుమొనలు ముడుచుకుపోవడం వ్యాధి లక్షణాలు. సున్నితమైన ఇలాంటి అంశాలను మహిళలు కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పంచుకునేందుకు ఇబ్బందిగా భావిస్తుంటారు. ఫలితంగా వ్యాధి ముదిరే వరకు గుర్తించేందుకు వీలు కావడం లేదు. అవగాహన లేమితో ప్రాణాల మీదకు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలి దశలోనే వ్యాధిని గుర్తించేలా జిల్లా, పట్టణ, మండల కేంద్రాల్లోని వైద్యులు, క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందికి శిక్షణ ఇస్తోంది. కొన్నేళ్లుగా విశేష కృషి చేస్తున్న ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ సంస్థ భాగస్వామ్యంతో హైదరాబాద్లో శిక్షణ ఏర్పాటు చేశారు. ముందు బయటకు చెప్పడానికి ప్రయత్నం చేసేటట్టు చేసి వాళ్లకు ముందు అవగాహన కల్పించి వాళ్ళు ముందుకొచ్చి మాకు ఇది ఉన్నది, ఈ ప్రాబ్లం ఉన్నదని చెప్పేటట్టు వాళ్ళని మోటివేట్ చేస్తాము. మోటివేట్ చేసి వాళ్ళు చెప్పిన తర్వాత ప్రతి ఇంటింటికి మా యొక్క సిస్టరు, తర్వాత మా ఆశా వర్కరు, అంగన్వాడీస్ అందరూ కూడా వెళ్ళి వాళ్ళని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని చూసి హెడ్ క్వార్టర్ హాస్పిటల్కు రిఫర్ చేసేటట్టు చేస్తామండి. అసలు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి, క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏంటి, అసలు క్యాన్సర్ను ఎలా స్క్రీనింగ్ చేయాలి, దాని మీద అవగాహన ఎలా చెప్పాలి ప్రజల్లో అనేది మాకు ఈ ట్రైనింగ్ ద్వారా అర్థమైందండి. దీన్ని మేము గ్రామాల వారీగా ప్రజల్లోకి చాలా ఎలాంటి ఒక ఉద్యమం లాగా మేము దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతామని మాకు నమ్మకం ఉంది. బాగా వ్యాధిని గుర్తించే లక్షణాలు వివరించడం, మహిళల్లో అవగాహన కల్పించడం, అనుమానం ఉన్న వారికి పరీక్షలు నిర్వహించడం, వ్యాధి సోకిన వారిని మెరుగైన చికిత్స కోసం తరలించడం ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశం. వైద్యులు, ఏఎన్ఎంలు, సహాయకులకు మెలకువలు నేర్పి క్షేత్రస్థాయిలోని వారికి తిరిగి తర్ఫీదునిచ్చేలా తీర్చిదిద్దుతున్నారు. జ్వరం వచ్చినాకనే ట్రీట్మెంట్ కోసమని పోవడం చాలా కష్టంగా ఉంటుంది. చాలా భారంగా ఉంటే తప్ప వెళ్ళరు హాస్పిటల్కి, పల్లెటూరు. కానీ ఇది అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ముందుగానే స్క్రీనింగ్ చేసుకోవడం అనేది మేము నేర్చుకున్నాం. మేము ప్రతి ఒక్కరికి కూడా పల్లెటూర్లలో నేర్పిస్తాము. మాకు చాలా ఉపయోగపడింది ఈ ట్రైనింగ్ క్లాసు. ఈరోజు బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరికి వస్తుంది ఏమన్నా తెలియదు. దీని ద్వారా ఎలా వస్తుంది, ఎవరికి వస్తుంది, ఇంతకుముందు మగోళ్ళకు వస్తుంది అన్నది మాకు తెలియకుండే. ఇప్పుడు మగోళ్ళల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని తెలిసింది. రొమ్ము క్యాన్సర్ను తొలి దశలో గుర్తించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వైద్యారోగ్య శాఖ సంచాలకులు లలితా కుమారి వివరించారు. మన హాస్పిటల్స్లో ఇప్పుడు ఈ మధ్య NHM ప్రోగ్రామ్ కింద క్యాన్సర్ కేర్ యూనిట్స్ అని వరంగల్, కరీంనగర్లో కూడా అలాట్ అయినాయి. ఒక్కొక్క ₹1 కోటి అలాట్ అయినాయి. వేర్ వీ విల్ బీ స్క్రీనింగ్ నాట్ ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్, అన్ని క్యాన్సర్లకు స్క్రీనింగ్ అనేది మనం చేయగలిగే ఎక్విప్మెంట్ అనేది వస్తుంది. ఇదే కాకుండా ఈ మధ్య రీసెంట్గా సీఎం గారు ఇచ్చిన ఫండ్స్లలో మనం మమోగ్రాఫ్ అనేది కూడా ఒక ప్రతి జిల్లా ఆసుపత్రికి కొంటున్నాము. 200 కోట్ల బడ్జెట్లో ఇది కూడా ఒకటి. లైక్ సిటీ స్కాను, మమోగ్రాఫ్, తర్వాత CR కంప్యూటరైజ్డ్ రేడియాలజీ సిస్టమ్, ఇవన్నీ ఎక్విప్మెంట్ మనం ఈ సంవత్సరంలో కొంటున్నాము. రెండో దశ శిక్షణ కార్యక్రమం ఈ నెల 15 నుండి ప్రారంభం కానుంది. అక్టోబర్లో అంతర్జాతీయ రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసాన్ని పురస్కరించుకుని క్షేత్రస్థాయిలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టాలనే లక్ష్యంతో వైద్యారోగ్య శాఖ, ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్ ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.